శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేష పురాణం 27వ అధ్యాయం. అభిషేక వర్ణనం. అనంతరం పరమ తపోనిధి అయిన వ్యాస మహర్షి బ్రహ్మదేవునితో అన్నాడు. చతురానన, బుద్ధిశాలి అయిన విశ్వామిత్రుని చేత భీమునికి ఏమి ఉపదేశం ఇవ్వబడిందో, దేన్ని అనుష్ఠించడం వల్ల అతని సకలాభిష్టములు నెరవేరినాయో ఆ వివరం దయతో నాకు తెలియచేసి నన్ను మోహపటంచుల నుండి విముక్తుణ్ణి చెయ్యి. అప్పుడు చతుర్ముఖుడు ఇలా బదులిచ్చాడు. ఓ వ్యాసమునీంద్ర, విశ్వామిత్ర మహర్షి భీమునికి చేసిన ఉపదేశము ఉపకారము ఎనలేనిది. అత్యంత ప్రభావోపేతమైన ఏకాక్షర గణపతి మంత్రాన్ని అతనికి ఉపదేశించి విశ్వామిత్రుడు అతనితో ఇలా అన్నాడు. ఓ రాజా, ఈ మంత్రం చేత భక్తాభీష్టప్రదుడు భక్తవత్సలుడు అయిన గజవదనుడిని ఆరాధించు. నీ పూర్వీకుడైన దక్షుడు నిర్మించిన గణపతి ఆలయంలో ఈ మంత్రాన్ని అనుష్ఠించు. మీ పూర్వీకులందరి చేత పూజలందుకున్న ఆ అనుగ్రహమూర్తి ప్రసన్నుడైతే నీకు కోరినట్టి సకలాభీష్టాలను అనుగ్రహిస్తాడు. చతుర్విధ పురుషార్థాలను ఇవ్వగల దిట్టాయే శంకర తనయుడు, పార్వతీ ప్రియనందనుడైన గణపతి. కనుక నీవు ఇక నీ సకల చింతలను వీడి గణేశానుగ్రహాన్ని పొంది కృతార్థుడివికా. మహర్షి మాటలకు కృతజ్ఞతాభావంతోనూ ఆనందంతోనూ గొంతు గద్గదమవగా, మహర్షి యొక్క కరుణావాత్సల్యాలకు ఆనందాశ్రువులు కళ్ళలో చిప్పిల్లాగా భీమరాజు సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి ఆ ముని వద్ద సెలవు తీసుకొని తన భార్య వెంటరాగా తన నగరానికి తిరిగి వెళ్ళాడు. ఇక రాజు యొక్క నగర ఆగమన వార్తను తెలుసుకున్న మంత్రులు ఆనందోత్సాహాలతో సైన్యంతోనూ సమస్త రాజలాంఛనాలతోనూ పరివారంతోనూ ఎదురు వచ్చి నగరంలోకి తీసుకువెళ్లారు. నగరానంతా ఎంతో వేడుకగా సర్వాంగ సుందరంగా అలంకరించి సమస్త మంగళ వాయిద్యాలు ఊరేగింపుకు ముందు నడువగా భీమరాజును ఆయన పత్ని అయిన చారుహాసిని రాజమందిరానికి వెంటబెట్టుకుని వెళ్ళారు. లోకమున పతిని చేరి పతివ్రత అయిన స్త్రీ శోభించినట్లుగా నేటికి మన భీమప్రభువు తిరిగి రావడంతో మన నగరానికి ఒక కొత్త జీవకళ వచ్చింది అనుకుంటూ ప్రజలంతా ఆనందోత్సాహాలను హర్షాతిరేకంగా ఆ నగరమంతా కూడా నిండిన సంతోషంతోనూ ఏ కొరత లేనట్టి సర్వ సముద్రితోనూ కలకలలాడింది. రాజమందిరాన్ని చేరుకోగానే ఆ రాజదంపతులు సమస్త ప్రజానికానికి నూతన వస్త్రాలంకారాలను, తాంబూలాధికములను, వెలగల అనేక ముత్యాల ఆభరణాలను బహుకరించి వారిని తృప్తులను చేశారు. ఆ తరువాత ఒకానొక శుభముహూర్తంలో భీమరాజు మహర్షి చేత ఉపదేశింపబడిన మంత్రాన్ని అనుష్ఠానం చేయడానికి కౌండన్యపురంలోని దక్షునిచే నిర్మించబడిన గణేశ మందిర ప్రాసాదాన్ని చేరుకున్నాడు. అక్కడ ఉపవాసాది నియమాలతో ఆ మంత్రాన్ని దీక్షగా జపిస్తూ సర్వకాల సర్వావస్థలలోనూ ఆ దేవదేవుడైన గణపతిని స్మరిస్తూ సమస్తమైన చరాచర సృష్టి అంతటిలోనూ పంచభూతాలలోనూ సర్వాన్ని ఆ గజానని స్వరూపంగానే చూడసాగాడు. అతడికి దేన్ని చూసినా భగవత్ స్వరూపంగానే తోచి దాని యందు అపారమైన ప్రేమ కలిగేది. దాన్ని ఆలింగనం చేసుకొని ప్రేమించేవాడు. ఇలా అంతటా భగవద్ దర్శనాన్ని పొందుతున్న ఆ రాజు ప్రవర్తనను చూసి కొందరు అతనికి మతిని భ్రమించిందనుకున్నారు, మరికొందరైతే అదేదో భూతావేశం అనుకున్నారు. ఇలా ఉండగా ఒకనాడు అతని అనన్య భక్తికి ప్రసన్నుడైన గజాననుడు భీమరాజు ఎదుట సాక్షాత్కరించాడు. అతని చేయి పట్టుకొని మనోహరంగా చిరునవ్వులు చిందిస్తూ దయతో ఇలా అన్నాడు. ఓ రాజా, నీవు ముక్తుడవైనావు. నీ సమస్త అభీష్టాలన్నీ నెరవేరుస్తాను. నీకు కావలసిన వరం ఏదైనా సరే సంశయించక కోరుకో అన్నాడు. అప్పుడు వినమ్రుడైన భీమప్రభు ఇలా బదులు పలికాడు. ఓ ప్రభు, నీ దివ్య చరణాలపైన ఎనలేని ఎడబాటు లేనట్టి భక్తినే కోరేది. దాన్ని దయతో నాకు అనుగ్రహించు అన్నాడు. అప్పుడు గజాననుడు ఇలా అన్నాడు. ఓ రాజా, నా అనుగ్రహం వల్ల నీకు గుణవంతుడు, రూపవంతుడు, బంగారు వన్నె దేహకాంతితో ప్రకాశించేవాడైనటువంటి యోగ్యుడైన కుమారుడు వరపుత్రుడుగా కలుగుతాడు. నీవింక రాజమందిరానికి వెళ్ళి దేవ బ్రాహ్మణ పూజారహితుడవై పూజారతుడవై ఉండు అంటూ అదృశ్యమైనాడు. అప్పుడు ఆ భీమరాజు భగవంతుడైన గణేశుని ఆజ్ఞ మేరకు దేవతలను, రాజకులులో సమస్త బ్రాహ్మణులను తృప్తిపరుస్తూ అందరిలోనూ అంతర్యామిగా ఉన్న గణేశుడు తృప్తి నొందిగాక అనుకుంటూ దేవబ్రాహ్మణులను పూజించసాగాడు. ఇలా ఉండగా కొంతకాలానికి ఆ రాజుకు శుభప్రదుడైన మగపిల్లవాడు జన్మించాడు. పుత్రోత్సవ సమయంలో అనేక దాన ధర్మాలు చేసి ఆ బాలునకు రుక్మాంగదుడన్న నామకరణం చేశాడు.
దేవదత్తుడైన ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానుడై పెరగసాగాడు. ఆ పిల్లవాడిని విద్యాభ్యాసానికై గురుకుల వాసానికి పంపారు. కుశాగ్ర బుద్ధి అయి ఏకసంతాగ్రహిగా చెప్పినవి చెప్పగానే నేర్చుకోసాగాడు. ఇలా ఆ బాలుడు కపిలముని వద్ద రెండో గజాననుడు అనిపించేలా సకల విద్యలలోనూ నిధి అయినాడు. ఆ తరువాత భీమరాజు తన తనయుడికి ఒక శుభముహూర్తంలో పట్టాభిషేకం జరిపించాడు. రుక్మాంగదుడు కూడా తండ్రి వద్ద ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశంగా పొంది తదేక దీక్షతో ఆరాధించసాగాడు. ఇలా ఉండగా ఒకానొక రోజు రుక్మాంగదుడు వేట నిమిత్తమై అరణ్యానికి వెళ్ళాడు. అనేక జంతువులను వేటాడి అలసి ఒకానొక ముని ఆశ్రమాన్ని చూశాడు. రమణీయమైన ప్రకృతితో ఆహ్లాదకరమైన పరిసరాలతో ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆశ్రమంలో నానా జంతువులు భయాన్ని, స్వభావ వైరములను విడిచి స్నేహంతో మెలుగుతూ ఉన్నాయి. అటువంటి పరమ పవిత్రమైన ప్రశాంతమైన ఆశ్రమాన్ని రుక్మాంగదుడు చేరుకున్నాడు. ఇది శ్రీ గణేష పురాణం ఉపాసనా ఖండంలోని రుక్మాంగద అభిషేకం అనే 27వ అధ్యాయం సంపూర్ణం.